మాకు నచ్చిందో లేదని చెప్పాలి. ఓవరాల్ ఏం చెప్తున్నారు? ఓవరాల్గా సినిమా ఇస్ గుడ్. మ్యూజిక్ కానీ, హీరోయిన్ కానీ, రిలేషన్స్ కానీ, కామెడీ, సత్య గారు మంచి కామెడీ చేశారు. చమత్కారంలో సెకండ్ హాఫ్ కామెడీ. ఓవరాల్గా మనకు సినిమాలు ఏదైతే అనుకుంటాం అన్ని పాయింట్స్, అన్ని ఎలివేషన్స్ ఉన్నాయి. సినిమా అయితే పర్లేదు అనిపించింది అన్న. మరీ బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అని కాదు, పర్లేదు అనిపించింది. ఎందుకంటే హరీష్ శంకర్ గారి డైరెక్షన్లో వస్తుంది కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం. కానీ సినిమా అంతా ఫస్ట్ హాఫ్ మొత్తం రవితేజ గారి ఇంట్లో, సెకండ్ హాఫ్ మొత్తం విలన్ గారి ఇంట్లో జరుగుతుంది. సో అది కొంచెం అది డ్రాగ్ అయిన ఫీలింగ్ అనేది వస్తుంది అన్న. కొన్ని సీన్స్ అయితే బాగుంటాయి అన్న. మన జగపతి బాబు గారి ఎలివేషన్ సీన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. సో రవితేజ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంటుంది, ఒక సాంగ్ బాగుంటుంది. అంటే చెప్పుకోదగ్గ అంత లేదన్న సినిమా, పర్లేదు అనిపిస్తుంది తప్ప మరీ బ్లాక్ బస్టర్ అన్నట్టు రేంజ్లో లేదు. సో నెక్స్ట్ టైం కొంచెం మంచి కంటెంట్ రావాలని అంటే మిస్టర్ బచ్చన్ నైట్ చూసాను నేను, డబుల్ స్మార్ట్ ఇప్పుడు చూసా. సో ఇది కూడా మరీ ఓ రేంజ్లో లేదు, ఇది కూడా పర్లేదు అనిపించింది. అది ఒక దానికి ఒక 2.5 రేటింగ్ ఇస్తే దీనికి 3 ఇవ్వచ్చు అన్న. సో మిస్టర్ బచ్చన్ కంటే డబుల్ స్మార్టే కొంచెం బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే యూత్ని ఆకట్టుకుంటుంది అండ్ రొమాన్స్ సాంగ్స్ బాగుంది అండ్ కంటెంట్ డిఫరెంట్ ఉంటుంది. మన స్మార్ట్ వన్లో అది కూడా మాకు అనిపిస్తుంది. హరీష్ శంకర్ గారు అండ్ రవితేజ గారి కాంబోలో అయితే వస్తున్నటువంటి హ్యాట్రిక్ మూవీ అని చెప్పొచ్చు ఇది. సో చాలా హైప్ అయితే ఇచ్చారు, ముందు నుంచి చాలా బాగుంటుంది, హైప్ ఉంటుంది, ఓవర్ చాలా యాక్టివ్గా ఉంటుంది అని చెప్పేసి చాలా అప్డేట్స్ అయితే ఇచ్చారు. సో భాగ్యశ్రీ మనం అటు యాడ్స్లో చూసాము, అలాంటి తనప్పుడు మెయిన్ హీరోయిన్ కింద పిల్లర్కి పూజ అంతా కనిపించడం జరిగింది. అయితే సినిమా ఎలా ఉంది అన్నది మనకి ట్రైలర్స్ కూడా చూపించేశారు. లైక్ హీరో అన్నది ఆఫీసర్ అని చెప్పేసి చెప్పారు, లైక్ ఏమంటారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అని చెప్పడం జరిగింది. అండ్ తను రైడ్ చేయడానికి వెళ్తాడు, అది కూడా మన జగపతి బాబు ఇంటికి. అక్కడ ఏం జరిగింది అన్నది మిగతా సినిమా అంతా. కాకపోతే హరీష్ శంకర్ గారు ముందే చెప్పడం జరిగింది, సో రైడ్ సినిమాలో మొత్తం సినిమా అంతా కూడా రైడ్లోనే ఉంటుంది, బట్ మేము అలాగా తీస్తే బాగోదు, అది కమర్షియల్గా వర్కౌట్ అవ్వదు అని అనుకుంటూ ఆయన ఏం చేశారంటే ఇంటర్వెల్కి ముందు విలన్ ఇంటికి వెళ్ళేటట్టుగా ప్లాన్ చేశాడు అనమాట. సో ఓవరాల్గా స్క్రీన్ అయితే బాగానే ఉందనిపించింది. కాకపోతే పాటల మధ్యలో సినిమా వచ్చిందా, సినిమా మధ్యలో పాటలు వచ్చినాయి అన్నది మాత్రం తెలియలేదు. ఓవరాల్గా పాటలు అయితే చాలా బాగున్నాయి. సినిమా బోర్ పట్టినప్పుడల్లా పాటలు అయితే ఊరక కలిగించినాయని చెప్పొచ్చు. మికీ జేమేర్ గారు ఫస్ట్ టైం ఆయన దగ్గర నుంచి ఇంత మాస్ లెవెల్లో సాంగ్స్ వింటుంటే మాత్రం చాలా హాయిగా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఇంకా ఎక్కడో ఆశించినంత స్థాయిలో హరీష్ శంకర్ గారు లేదు అని అయితే అనిపించింది. పక్క రీమేక్స్ ని నమ్ముకోవడంలో ఉన్న రీమేక్ ఉన్నపలంగా తీసుకుంటే బాగుండు కదా అన్న ఫీల్ కూడా మధ్యలో కలగడం జరిగింది. అండ్ ఓవరాల్ గా మనం భాగ్యశ్రీని చూస్తుంటే మనకి ఎక్కువ రష్మిక మందన కనిపిస్తుంది, కొంచెం హైట్ గా ఉన్న రష్మిక మందన కనిపిస్తుంది. సో తన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. దాన్ని బట్టి దానికి ఫ్యూచర్ ఇంకా సినిమాలు వచ్చే అవకాశం అయితే చాలానే ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా వర్త్ అయితే పర్వాలేదు, చూడొచ్చు. మిస్టర్ బచ్చన్ రవితేజ గారి యాక్టివ్నెస్ అయితే మనకి సినిమాలో అలా కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఒక చోట ఎక్కడో ఎంత అమితాబ్ బచ్చన్ గారి ఫ్యాన్ అయితే ఆయన సీన్స్ అన్ని రీక్రియేట్ చేయడం ఇవన్నీ మాత్రం కాస్త అవసరమా అని అనేది అనిపించింది. సో అదొక్కటే డ్రాబ్యాక్ అనిపించిందమ్మా, మిగతాదంతా మాత్రం సూపర్ ఉంది. అండ్ ఇంకోటి కట్ చేసుకోండి, ఇది నెక్స్ట్ డబుల్ స్మార్ట్ శంకర్ రివ్యూ.